So in the last class, we have seen what are list methods, and we have also started what are maps and how to create maps. We have understood. Okay. We have seen how to put the data into the maps and how to get a particular element, particular key, particular value from the map. Okay. So those are the basics of data types. Going further in the further classes, okay, we will see the depth classes on data types, means depth topics on data types. We have maps, we have lists, which are very advanced data types. What we have seen till now was just the basics. Okay, going further, we will run a loop, we will run some conditions, we'll use those maps in for storing complex data, na, Salesforce objects. That objects data we will store in this list sign map. So how we will do that, how we going to do that, we'll see. uh, but today's topic is different. Okay, today's topic is different. It's conditional statements. Okay, ఈ రోజు మనం ఏం చదువుకుంటున్నాం? కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఒకటి ఉంది, ఒకటి చెప్తాను. ఎగ్జాంపుల్, జస్ట్ మినిట్. ఎప్పుడైనా సమ్ వీడియోస్ చూస్తుంటే ఆ వీడియోస్ కిడ్స్ కోసం ఉన్నాయి అనుకో, లేదా అడల్ట్స్ కోసం ఉన్నాయి అనుకో. సో వాట్ విల్ బి ద ఇక్కడ యూట్యూబ్లో ఏమని వస్తుంది? ఆర్ యు 18+ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో? సమ్ క్రిమినల్ థ్రిల్లింగ్ వీడియోస్ కావచ్చు, లైక్ హారర్ వీడియోస్ కావచ్చు, సమ్ ఎనీ అదర్ వీడియోస్ కావచ్చు. సో ఆ వీడియోస్ లో మనం ఫస్ట్ ఆర్ యు 18+ అని అడుగుతుంది. ఇఫ్ ఎస్ అని క్లిక్ చేస్తేనే మనకు ఆ వీడియోస్ ప్లే అవుతాయి, అవునా? సో నో అని క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అవ్వదు కదా. ఎస్ ఆర్ నో? సో దానికి మీనింగ్ ఏంటి అంటే అక్కడ ఒక కండిషనల్ చెక్ అనేది జరుగుతుంది అనమాట. ఏ కండిషనల్ చెక్ అంటే మీనింగ్ ఏంది? ఏదైనా ఒక ఒక సినారియో ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఏం చేయాలి, నో అయితే ఏం చేయాలి అని కంప్యూటర్ ఒక ఒక కోడ్ రాసుకుంటుంది అనమాట. ఓకే, ఎస్ అయితే ఇది చేయాలి, నో అయితే ఇది చేయాలి అని చెప్పేసి. సో అలాంటి ఒక కోడ్ రాయాలంటే మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి తెలవాలి. కండిషనల్ స్టేట్మెంట్స్. సో హౌ విల్ రైట్ దట్ కండిషనల్ స్టేట్మెంట్స్? వాట్ ఆర్ దట్ కండిషనల్ స్టేట్మెంట్స్? లెట్స్ see. Okay, let me go to the trial head playground and launch it. ఫస్ట్ మనం ఒక డయాగ్రామ్ రాసుకుందాం. ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఏ కోడ్ రాసినా దానికి డయాగ్రాము లేకపోతే సూడో కోడో అంటాము. సూడో కోడో రాసుకొని రియల్ ప్రోగ్రామ్ రాద్దాం మనం. ఓకేనా? డెవలపర్ కన్సోల్ ఓపెన్ చేసి పెట్టుకొని దెన్ డిబగ్ అనానిమస్ విండో. ఓకే, ఇది ఇలానే ఉంటుంది. ఐ విల్ రైట్ ఏ ఐ విల్ డ్రా ఏ డయాగ్రామ్. జస్ట్ ఎ మినిట్. దీన్ని ఫ్లో చార్ట్ అంటారు అనమాట. ఫ్లో చార్ట్.
take some data. Okay, check condition. Check condition. Okay, just a minute. Just a minute. So check the condition. If the condition is true, okay, if the condition is true or yes, condition is satisfied, then do something. If it is not satisfied, if the condition is failed, then do some other thing. Okay, condition true అయితే just hi, you can watch the video. Condition false అయితే sorry, you are under 18 అని చెప్పి ప్రింట్ చేయాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ అంటే ఇట్లా ఇలా ఒక ప్రోగ్రామ్ రాసుకుందాం మనం. ఏంటి, ఒక డేటా తీసుకొని ఆ డేటా చెక్ చేసేసి ఆ డేటా కండిషన్ చెక్ చేసేసి ఎస్ అయితే ఒకటి, నో అయితే ఇంకోటి. ఓకే, ఇది చేద్దాం మనం. ఓకే, నౌ లెట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఒక డేటా తీసుకోవాలి. ఓకే, ఒక డేటా తీసుకోవాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఇంటీజర్ సారీ క్యాపిటల్ లెటర్, డేటా టైప్ స్టార్ట్స్ విత్ ఇంటీజర్ అండ్ వేరియబుల్ అనేది ఏజ్. ఆ వేరియబుల్ అనేది ఒక ఏజ్, అందులో డేటా తీసుకుంటున్నా. ఏజ్ అనేది 25 తీసుకుంటున్నా. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం రాయాలి, ఇక్కడ ఏముంది, ఇక్కడ వైష్ణవ్ చెక్ కండిషన్. డేటా తీసుకున్నా కదా, కండిషన్ అనేది చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తాం మనము, ప్రోగ్రామ్ కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే ఇలా 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 చెక్ చేస్తుంది. ఇఫ్ అని చెప్పి రాసుకుంటుంది అనమాట. ఇఫ్ ఒక బ్లాక్ రాస్తుంది, ఇది సింటాక్స్ అనమాట, హౌ టు చెక్ ద కండిషన్స్. ఓకే, ఇఫ్ ఏజ్ అనేది ఒక డేటా, గ్రేటర్ దెన్ అనేది కండిషన్, గ్రేటర్ దెన్ 18 అనేది కండిషన్. అప్పుడు ఏం జరగాలి అనేది ఈ బ్లాక్ లో రాస్తాం మనం. ఓకే, సిస్టమ్ డాట్ డీబగ్ ఏం రాద్దాం మనము, కండిషన్ అనేది ఎబో 18 అయితేనేమో హై యూ కెన్ వాచ్ ది వీడియో. హై యూ కెన్ వాచ్ ది వీడియో. ఎల్స్ అంటే కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. నో అవుతే ఏం చేయాలని చెప్పిన నేను, సారీ యు ఆర్ అండర్ 18 అని చెప్పి ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ డీబగ్ సారీ యు ఆర్ అండర్ 18 అని ప్రింట్ చేసుకుందాం మనం. ఇంతే, జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్. టేక్ సమ్ డేటా. ఓకే, టేక్ సమ్ డేటా. ఓకే, check for the condition. If yes, do something. If no, do some other thing. Okay, simple program. ఇక్కడ మరి కమెంట్స్ ఎందుకు యూస్ చేస్తున్నాం? కామెంట్స్ ఎందుకంటే మనకి అర్థం కావడానికి, మీకు కోడ్ అర్థం కావడానికి. ఈ లైన్ ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. ఈ లైన్ ఏం చేస్తుంది, డేటా తీసుకుంది. ఈ లైన్ ఏం చేస్తుంది, ప్రతి లైన్ కి మనం కోడ్ కామెంట్ రాసుకోవచ్చు. జస్ట్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు ఇవన్నీ రాస్తే ఇట్లా రాస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. కంప్యూటర్కి అర్థం కావడానికి కాదు, కంప్యూటర్కి ఇది అర్థమవుతుంది. ఇది చెక్ చేయకపోతే కామెంట్స్ మన కోసం. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు ఏమవుతుంది, వీ హ్యావ్ టేకెన్ సమ్ డేటా, వీ హ్యావ్ చెక్డ్ ద కండిషన్. ఇఫ్ ఎస్, కండిషన్ అనేది సక్సెస్ అయింది. ఇఫ్ ఈ కండిషన్ అనేది సక్సెస్ అయింది అనుకో, అప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయిన టైంలో ఎల్స్ అవుతుంది. ఎల్స్, ఓకే, ఇంగ్లీష్లో ఇఫ్ అండ్ ఎల్స్ అంటాం కదా. ఇఫ్ అంటే సక్సెస్, ఎల్స్ అంటే ఫెయిల్. ఓకే, క్లియర్. కండిషన్ ఎలా రాయాలి చూసుకో, ఇక్కడ ఎంత క్లారిటీగా చూసుకోవాలంటే ఇక్కడ ఇఫ్ తర్వాత పారెంథెసిస్, ఇది దీని పారెంథెసిస్ అంటాం, ఇలా రాస్తే అది పారెంథెసిస్. ఓకే, పారెంథెసిస్. దెన్ దాంట్లో
కండిషన్, ఇది కండిషన్ అంటారు అనమాట, దీన్ని కండిషన్ అంటారు. ఓకే, దిస్ పార్ట్, ఈ పార్ట్ అనేది కండిషన్. మనం ఏం రాయాలన్నా ఇట్లా రాయాలి, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇలా రాయాలి. ఓకే, ఏజ్ గ్రేటర్ దెన్ 18, దెన్ ఎల్స్ అన్నమాట. ఇది కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్ లకి వెళ్తుంది. కండిషన్ సక్సెస్ అయితే ఇక్కడ అయిపోతుంది. ప్రోగ్రామ్ ఇంకా చెక్ చేయదు. ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటూ వస్తుంది కదా, పైనుంచి కిందికి ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటా వస్తుంది మనకి. ఓకే, ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఇట్ చెక్స్ ద ఫస్ట్ లైన్, డేటా తీసుకున్నాం. ఓకే, దెన్ ఇట్ చెక్స్ ఫర్ ద కండిషన్. ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, దెన్ ఇట్ గోస్ హియర్ అండ్ స్టాప్స్. ఇక్కడ స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్, ఇక్కడ ఇంకా దీనికన్నా కిందికి వెళ్ళదు, ఇక ఇక్కడ స్టాప్ అయిపోతుంది. ఈ ఈ కండిషన్ ఫెయిల్ అయింది అనుకో, సో దీని లోపలికి వెళ్ళదు, ఇక దీని లోపలికి వెళ్ళదు, డైరెక్ట్ ఇడికి వచ్చేస్తుంది. ఓకే, డైరెక్ట్ ఇలాకి వచ్చేసేసి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, లెట్స్ సి, లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. ఇప్పుడు సాక్షి, ఇది ఇప్పుడు కండిషన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? మ్హూ. ఉన్నారా? ఈ కండిషన్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా? సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవుతుంది. ఎందుకు? సో ఏజ్ అనేది Because 18 కంటే ఎక్కువ ఉంది కాబట్టి, యా, ఈ కండిషన్ అనేది సక్సెస్. ఇఫ్ ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉంది, దెన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ కా అని చెప్పి రాస్తాను నేను ప్రోగ్రామ్. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. వచ్చిందా? సెకండ్ లైన్ రాలే. సెకండ్ లైన్ ఎందుకు రాలే వైష్ణవ్? కండిషన్ అనేది ఫస్ట్ సక్సెస్ అయింది కదా, అప్పుడు ఇఫ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సక్సెస్ కాకపోతే అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఏజ్ అనేది మారుద్దాం, 5 ఇద్దాం ఏజ్ అనేది. ఓకే, ఓకే 5 ఇచ్చినాం అనుకో, ఏజ్ 18 కంటే ఎక్కువనా? కాదు కదా. లే తక్కువ. ఇది కాదు, ఇది ఈ లైన్ ఎగ్జిక్యూట్ కాదు, ఈ ఎల్స్ బ్లాక్ లో ఉండే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఎస్ సారీ, యు ఆర్ అండర్ రైటింగ్. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. ఇఫ్ అండ్ ఎల్స్ అంటాం, కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే అయితే ఇప్పుడు మనము ఇంటీజర్స్ ఇవన్నీ చదువుకున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఏం ఇంటిజర్స్ ఇంటీజర్స్ చదువుకున్నప్పుడు కొన్ని ఆపరేషన్స్ చేసినాం. ఏమి ఆపరేషన్స్ అవి? అర్థమెటిక్ ఆపరేషన్స్. arithmetic operations. అర్థమెటిక్. అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో చూస్తున్నామా ఇవి? ఓకే, దీన్ని Condition. రిలేషనల్ అంటాం. Relation. ఇంకా దీంట్లోనే కొంచెం ముందుకెళ్తే లాజికల్ వస్తాయి. లాజికల్, రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేషన్స్ అంటారు. ఓకే, కంపారిజన్. ఓకే, ఇవి కంపేర్ చేస్తున్నాం కదా, గ్రేటర్ దెనా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ, రెండు ఈక్వలా, లేకపోతే నాట్ ఈక్వలా, ఇలా చేస్తున్నాం. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటాము. అవి యూజ్ చేస్తే ఆ ఆపరేషన్ ని రిలేషనల్ ఆపరేషన్స్ అంటాం. ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎప్పుడు అంటాం? ప్లస్ ని, మైనస్ ని, డివిజన్ ని, ఓకే, మల్టిప్లికేషన్ ని, ఇలా యూజ్ చేస్తే మనం దీన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇవేంటి? రిలేషనల్ ఆపరేషన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఇవన్నీ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఓకే, ఇవి ఎట్లా నేర్చుకుంటాము? ఇవి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? కంపేర్ చేయాలి. కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఎట్లా కంపేర్ చేయాలి? కంప్యూటర్కి ఎట్లా కంపేర్ చేయమని చెప్పాలి? కంపేర్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మనం ఇఫ్ యూజ్ చేస్తే కంపారిజన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ రాయకపోతే నేను ఏం రాయాల్సి వస్తుంది? ఇక్కడైతే రాయలేను కదా. రిజల్ట్ ఈక్వల్స్ టు ఏజ్ గ్రేటర్ దెన్ 5 అని రాసింది అనుకో, అది ట్రూ ఆఫ్ ఫాల్సో పెడుతుంది అంతే. ఓకేనా? ఇట్లా మనకు అర్థం కాదు, ఇట్లా కూడా అర్థమవుతుంది, కానీ ఇట్లా కాంప్లెక్స్. ఇక్కడ ఈజీ ఉంది కదా. కంపారిజన్ సక్సెస్ అయింది అనుకో, ఈ కంపారిజన్
సక్సెస్ అయిందనుకో ఒకటి ప్రింట్ అవుతుంది. ఈ కంపారిజన్ ఫెయిల్ అయిందనుకో ఇంకోటి ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో 1 by 1 చూద్దాం మనం. లెస్ దెన్ చూసినాము. ఓకే, లెస్ దెన్ చూసినాము. ఇక్కడ గ్రేటర్ దెన్ పెట్టింది అనుకో, సారీ గ్రేటర్ దెన్ చూసినాము. ఓకే, ఇప్పుడు లెస్ దెన్ పెట్టింది అనుకో, ఇప్పుడు ఏంది 18 కంటే తక్కువ ఉంటే ఇది ప్రింట్ అవుతుంది, 18 కంటే ఎక్కువ ఉంటే ఇది ప్రింట్ అవుతుంది. ఓకేనా? మీకు మ్యాథ్స్ అయితే తెలుసు కదా, మ్యాథ్స్ లో లెస్ దెన్ తెలుసు తెలుసు సింబల్ తెలుసు కదా. తెలుసు. ఈ కండిషన్ అనేది మీనింగ్ ఏంది? ఏజ్ 18 కంటే తక్కువ ఉందా అని అడిగినట్టే కదా. హ్మ్. తక్కువ ఉందా, ఈక్వల్ టు ఉందా అని అడగాలంటే తక్కువ ఉంది. ఎగ్జాక్ట్లీ 18 ఉందా అంటే ఇలా అడగాలి. ఓకే. అసలు ఎగ్జాక్ట్లీ 18 లేదు, ఎక్కువ ఉండని తక్కువ ఉండని, ఎగ్జాక్ట్లీ 18 ఉండకూడదు అన్నప్పుడు ఇట్లా అడగాలి. ఓకే. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్. ఓకే. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్ టు రాస్తే ఎగ్జాక్ట్లీ సేమ్ ఉందా అని అడగడానికి డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ అనమాట. నాట్ ఈక్వల్ అంటాం, నాట్ ఈక్వల్ టు. ఓకే, ఓకే. ఈ ఈక్వల్ టు కి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. ఈ ఈక్వల్ టు ఏంది? అసైన్ చేస్తున్న డేటా 5 అనే వాల్యూని ఏజ్ లో పెడుతున్నాను నేను, ఏజ్ కి ఇస్తున్న వాల్యూ అసైన్మెంట్ అంటాం దీన్ని. నార్మల్ ఇది ఉందా, ఇది. ఓకే, అసైన్మెంట్ అనేది ఇది. ఓకే, సారీ ఇది. ఓకే, అసైన్మెంట్ అనేది ఇది. బట్ కంపారిజన్ అనేప్పుడు, కంపారిజన్ అంటే ఇది. ఓకేనా? ఓకే. క్లియర్? క్లియర్ క్లియర్. సో ఇంకొకటి ఎగ్జామ్ ఇస్తావు. యా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్ ఉంది. నౌ లెట్స్ సే టూ నెంబర్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ టూ నెంబర్స్. Integer a equals to, let's say integer num1 equals to 5, then integer num2 equals to 12. Then I want to know which is the bigger number. ఓకే, ఏ నెంబర్ పెద్దదో నాకు తెలియాలి. అప్పుడు ఏం చేస్తా? కంప్యూటర్ అవుతా. ఇఫ్ కండిషన్, ఇక్కడ కండిషన్ రాయాలి కదా, ఈ కండిషన్ ఏం చేస్తా? నెంబర్ 1 నెంబర్ 1 గ్రేటర్ దాన్ టూ, నెంబర్ 2. దెన్ ఓకే, దెన్ ఫ్లవర్ బ్రాకెట్ లో, అంటే ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఈ బ్లాక్ అంటాం, అంటే ఈ బ్లాక్, ఈ ఇఫ్ బ్లాక్. ఇవి బ్రాకెట్స్ కన్ఫ్యూజ్ అవుతాయి ఇక్కడ యూజ్ అవ్వవు. నేను 8 ఇయర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత, నేను 8 ఇయర్స్ నా లైఫ్ లో, సో 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంత స్పీడ్ గా రాస్తున్నా. మీరు మీరు ఈవెన్ 8 days కూడా కాలేదు ప్రాక్టీస్ చేయబట్టి. సో డోంట్ గెట్ వరీ. ఓకే, చాలా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇవన్నీ యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు యూజ్ చేసినాం, లిస్ట్ లో ఇది యూజ్ చేసినాం, మ్యాప్ లిస్ట్ లో యూజ్ చేసినాం, ఫ్లవర్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, ఈ స్ట్రింగ్ లా ఇది యూజ్ చేసినాం కదా, ఫోర్త్ నెంబర్. యా ఫోర్త్ ఇది 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 ఇంకో దగ్గర యూజ్ చేసినాం, మనం మ్యాప్ క్రియేట్ చేసినాం. సో విల్ యూజ్, డోంట్ వరీ. మెల్ల ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అంత మనకు అర్థం అవుతుంది, అంత ఈజీ అవుతుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతుంది, అది ఇది నో ప్రాబ్లం. ఓకే, నా ఇనిషియల్ డేస్ లో నేను డైలీ 8 hours కూర్చుంటుండే, 8 hours ఏం లేదు, తినిమింది కంప్లీట్ 8 hours ప్రోగ్రామింగ్. అప్పుడు నేను స్టార్ట్ చేసి నా కెరీర్ సి లాంగ్వేజ్ తోటి, సి లాంగ్వేజ్. ఓకే. ఆ సి లాంగ్వేజ్ లో ఇవే ఉంటాయి, అవే చేసి 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 మాకు అంత చేసినా కూడా డైలీ 8 hours 9 hours కూర్చుంటుండే, ల్యాబ్స్ ఉంటుండే. ఓకే. ఓకే, నో ప్రాబ్లం.
నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 అని కండిషన్ రాసుకున్నాము. దెన్ సిస్టమ్ డాట్ డీబగ్ నెంబర్ 1 ఈస్ గ్రేటర్ అనే మెసేజ్ ప్రింట్ చేద్దాం మనం. ఎల్స్ కండిషన్ అవసరం లేదు చెకింగ్ ఇక. ఆ నెంబర్ 1 గ్రేటర్ దెన్ నెంబర్ 2 కాకపోతే దాని ఆపోజిట్ ఏంది, నెంబర్ 2 గ్రేటర్ దెన్ నెంబర్ 1 అన్నట్టే కదా. అవును. ఇవి దీనిలో మన ఒక స్పెల్లింగ్స్ మిస్టేక్ అయితే అది కంప్యూటర్ అర్థం అవుతుందా కంప్యూటర్కి? ఆ, అంటే కంప్యూటర్ అర్థమవుతుంది అంటే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డియాగ్ అని చెప్పి పెట్టినేస్తాను అనుకో, ఏం మాట్లాడుతున్నావు డియాగ్ అంటే అని అడుగుతుంది అది. ఓకే నాకైతే తెలియదు, నీకేమో తెలుసు అని అడుగుతుంది. మనకు కూడా తెలియదు కాబట్టి డిబగ్ తెలుస్తుంది మనకి. ఓకే 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 ఓకే. సో నెంబర్ 1 ఈస్ గ్రేటర్ కాకపోతే, మీనింగ్ నెంబర్ 2 ఈజ్ గ్రేటర్ కదా, ఎస్ నెంబర్ 2 ఈజ్ గ్రేటర్. సో దట్స్ ఇట్. 1 minute, 1 minute. యా, సో నెంబర్ 2 ఈజ్ గ్రేటర్. ఇది అర్థమైందా వైష్ణవ్? ఎస్. ఇవి దీనిలో ఇవి బ్రాకెట్ తీసుకున్నావు కదా, అదే లేకపోతే అది ఎగ్జిక్యూట్ కాదా? ఏ ఇవి బ్రాకెట్? నమ్ వన్, లైన్ ఇవి నెంబర్ నేమ్ వన్ 24. ఇది లేకపోతేనా? ఓన్లీ అంతే. ఎగ్జిక్యూట్ కాదు. ఓకే సో ఇదంటే ఇది ఒక కండిషన్ రాయాలంటే ఒక కండిషన్ అని రాయాలి, ఇందులో ఈ బ్రాకెట్స్ మధ్యలోనే రాయాలి. ఓకే ఒక బ్లాక్ రాయాలంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఇక్కడ ఎన్ని లైన్స్ అన్నా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, బట్ ఓకే అండి. దీని లోపల ఇవి రాయాలి. రెండులనా? ఆ, ఇవి రెండు బ్రాకెట్స్ లా? ఓకే ఇప్పుడు ఈ బ్రాకెట్స్ మధ్యలో. సో దీన్ని బ్లాక్ ఓకే అంటాం అనమాట, కోడ్ బ్లాక్. ఓకే ఇఫ్ బ్లాక్, ఇఫ్ కి సంబంధించిన బ్లాక్ ఇది. ఇది ఎల్స్ కి సంబంధించిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది. ఓకే ఓకే, ఓకే. యప్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. నా Execute. ఎగ్జిక్యూట్ నెంబర్ 2 ఈజ్ గ్రేటర్. అది పైంది బదిలేసేయండి. ఓకే, పైంది దానికన్నా ముందు ప్రోగ్రామ్ది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా, నెంబర్ 2 ఈజ్ గ్రేటర్. Number 2 is greater. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు మనము ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా, లెస్ దాన్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. లెట్స్ చెక్ ఇట్. ఉన్నాయి. ఓకే, లెట్స్ చెక్ ఇట్. ఇంకో ప్రోగ్రామ్ స్ట్రింగ్ స్టూడెంట్ grade equals to wait, student marks equals to 73. Then I have a grade system. If ఫస్ట్ పాస్ ఆఫ్ ఫెయిల్ తెలుసుకుందాం. if st marks greater than or equal to 35, then system dot debug pass. Okay, Okay. if
ఎల్స్ ఏమవుతుంది? ఫెయిలే కదా. ఇఫ్ ఎల్స్ ఎల్స్ జస్ట్ మార్క్స్ ఫెయిల్. ఓకే, ఎల్ సరే మార్క్స్ కదా, ఇంటీజర్ తీసుకున్నాం. ఓకే, ఇంటి పాస్. ఓకే, 73. పాస్. ఇప్పుడు ఏం అడిగినా ఎగ్జాక్ట్లీ 35 ఇద్దాం ఇప్పుడు. ఓకే సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయినా పాసే రావాలని చెప్పి రాసిన కదా నేను కోడ్ని. ఎస్. సో వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఇది. ఓకే పాస్ అవునా? పాస్. అవును. ఎగ్జాక్ట్ 35 అన్నా వర్క్ అవుతుంది అంటే ఇది ఇది అర్థమైనట్టేనా నీకు? ఇప్పుడు ఇది లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎస్. గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు అంటే గ్రేటర్ కావచ్చు లేదా ఈక్వల్ టు కావచ్చు. గ్రేటర్ దాన్ అంటే మీనింగ్ ఈక్వల్. గ్రేటర్ దాన్ ఉండాలి, ఈక్వల్ టు ఉండదు. ఇప్పుడు చూడు, నేను ఒక గ్రేటర్ దాన్ పెట్టినా అనుకో 35 మార్క్స్ కి, అది ఫెయిల్ అని చూపిస్తుంది. ఎందుకంటే గ్రేటర్ దెన్ 35 ఉండాలి, 35 ఉండకూడదు. గ్రేటర్ దాన్ అంటే 36 అవి ఉంటే సరే. ఓకే, 35 ఉన్నా ఫెయిల్ అన్నట్టే. ఓకే ఫెయిల్. ఓకే ఓకే క్లియర్. సో దిస్ ఈస్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఉంటే కింద చేస్తుంది. ఇప్పుడు లెస్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దెన్ ఉందనుకో, లెస్ దెన్ 35. లెస్ దెన్ 35 అంటే కిందిది కూడా రాదు. ఇప్పుడు లెస్ దెన్ 35 ఉందనుకో, ఎగ్జాక్ట్లీ 35 ఉందనుకో, అది 35కి ఎక్కువ కాదు, 35కి తక్కువ కాదు, 35 కదా. 35. సో కంపల్సరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అన్న గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఉంటేనే ఈ మార్క్స్ అనేవి వ్యాలిడ్ అనమాట. లేకపోతే ఈ మార్క్సే వేస్ట్. ఇక వాడు అసలు పాస్ అన్నది చూపేది, ఫెయిల్ అన్నది చూపిస్తా. ఇప్పుడు అంటే ఎగ్జిక్యూటివ్ కాదా? ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్ అయితే ఫెయిల్ అవుతుంది, లెస్ దెన్ అయితే సరే లెస్ దెన్ అయితే కాదు. సో అల్టిమేట్లీ ఫెయిలే అని చూపిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇఫ్ అనేది కానప్పుడు ఫెయిల్ అన్నట్టు రాస్తాం మనం. ఎల్స్ ఏమో ఫెయిల్. ఓకే క్లియర్. సో గ్రేటర్ దెన్ ఉన్నా లెస్ దెన్ ఉన్నా అది ఫెయిలే వస్తుంది. ఎందుకు అంటే ఈక్వల్ టు అయితే కాదు కదా. ఈక్వల్ టు కాదు. సో అలా. సో అందుకే మనకు అనాలిసిస్ కరెక్ట్ ఉండాలి. సో లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అని చెప్పి రాసుకోవాలి. ఓకే క్లియర్. ఇవాళ ఈ ఇఫ్ ఎల్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక బ్లాగ్ ఇస్తాను, ఆ బ్లాగ్ ని చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఈరోజు ప్రాక్టీస్ చేస్తే ఇవి ఇప్పుడు డెవలపర్ అది ఎగ్జిక్యూట్ చేసినాక అదేమో ఎర్రర్ వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే మెయింటెనెన్స్ అని ఎట్లా ఏమో అనిపిస్తుంది. ఎర్రర్ ఇది చాట్ లో పెట్టు, టీం నుంచి ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఓకే ఓకే. అంటే నిన్న అదే అయింది. అంటే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా అవి ఎర్రర్ వస్తుంది. వచ్చింది అనుకో, నువ్వు చాట్ లో పెట్టు. మన కమ్యూనిటీలో ఇప్పుడు ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లా నేను ఒక్కనే డెవలపర్, 7 మెంబర్స్ డెవలపర్స్ ఉన్నారు అందులో. ఓకే వాళ్ళు ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో, ఏ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు నీకు. ఓకే, ఒక 1 అవర్ అటు ఇటు అవుతుండే వచ్చు, దే విల్ హెల్ప్ యూ. అందుకే గ్రూప్ అది. మరి గ్రూప్ లో 19 మెంబర్స్ మనం ఇప్పుడు కనెక్టెడ్ ఎంత 4-5 మెంబర్స్ ఎందుకు అవుతున్నారు? మిగతా వాళ్ళు డెవలపర్స్, ప్రీవియస్ క్లాస్ స్టూడెంట్సే. అవునా? ఓకే. నీకు ఏ డౌట్ ఉన్నా అందులో పెట్టు. అదే నిన్న కూడా అయింది, ఇప్పుడు ఇట్లా కూడా చేసిన, అప్పుడు కూడా 2 సార్లు అయింది. అందులో పెట్టు నువ్వు. ఓకేనా? ఓకే ఓకే. సో ప్రాక్టీస్ అలాట్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ ఇఫ్ కండిషన్, ఎఫ్ కండిషన్. సో రేపు ఇంకా కాంప్లెక్స్ కండిషన్స్ చూస్తాం, మల్టిపుల్ ఇఫ్ వాడటం.
మల్టిపుల్ అంటే ఇఫ్ లేదా ఇఫ్ తర్వాత ఇఫ్ ఇలా చూస్తాం మనం. ఓకే. ఇవి ల్యాబ్స్ రేపా? రేపు ఇవాళ ఈరోజు నాకు మీరందరూ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్. ఎందుకంటే స్లాక్ అనే ఒక టూల్ ఉంటుంది, ఆ ఆ. టూల్కి మేము యాక్సెస్ ఇస్తా. దాంట్లో మనం కాల్స్ పెట్టుకుంటాం మనం. ఓకే. దాంట్లో అంటే ఇప్పుడు నేను ఇవి ఈమెయిల్ ఐడి షేర్ చేసాను కదా. నువ్వు షేర్ చేసినా ఇంకా వేరే వాళ్ళది రావాలి. సో ఐఎమ్ ఆహా. ఆస్కింగ్ ఫర్ దెమ్. అందరిది వచ్చిన తర్వాత విల్ కనెక్ట్. ఓకే. ఓకే. మ్యాక్సిమం రేపు అవుతుంది, రేపు కాకపోయినా ఎల్లుండి అయితే ఫర్ షూర్ ల్యాబ్. ఓకే. 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 సాక్షి ఎలా రాస్తున్నా ఎగ్జామ్స్? బాగా రాస్తున్నాను. ఓకే. ఇంకెన్ని డేస్ ఉంది? ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నయ్య.